హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఛానల్ 27. మన ట్రిప్లో లాస్ట్ వీడియో మహానంది గురించి చూశారు కదా. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో చూడవచ్చు. ఈరోజైతే మనం మహానంది నుండి కర్నూలు జిల్లాలోని ఉన్న ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఎగువ అహోబిల క్షేత్రాన్ని దర్శించుకుందాం. అహోబిల క్షేత్రము నల్లమల అడవుల్లో ఉంది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ టోల్గేట్ ఉంది. ఈ ప్రాంతమంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధీనంలో ఉంది. ఈ మార్గంలో ఇరువైపులా పచ్చని చెట్లతో చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదా. ఈ అటవీ ప్రాంతం ద్వారానే మనం అహోబిలం చేరుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉత్సవాల అనంతరం బంధుమిత్రులతో విందు భోజనాలు ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఈ వాహనాలు చూడండి, అందరూ అలా వచ్చిన వాళ్ళే. ఉత్సవాలు కారణంగా మన వాహనాలు ఇక్కడ నిలిపివేయడం జరుగుతుంది. ఇక్కడ నుండి ఆలయ ప్రాంగణానికి దేవస్థానం వారి ఉచిత బస్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని రెండు ప్రాంతాలు ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేటటువంటి అద్భుతమైన ప్లేస్ ఈ అహోబిలం. ఇప్పుడు మనం చూస్తున్నది ఎగువ అహోబిలం. దిగువ అహోబిలం గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అహోబిలం హిందూ యాత్రికులకే కాకుండా పర్యాటక కేంద్రంగా కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపుడు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగా నిలిచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుని బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైంది. వైష్ణవ ఆలవారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రమని అంటారు. అహోబిల క్షేత్రంలో 45 రోజుల పాటు ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. వచ్చిన వాళ్ళకి ఉండడానికి రూమ్ల సౌకర్యం కూడా కలదు. ఇక్కడ నిత్య అన్నదాన సత్రం కూడా అందుబాటులో ఉంది. స్థల పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు హిరణ్యశకుణ్ణి సంహరించేందుకు సగం మనిషి రూపంలో, సగం సింహము రూపంలో అవతరించింది ఈ ప్రదేశమే అని చెప్తారు. ఇక్కడ నరసింహస్వామి 9 రూపాలలో వెలిశారు. ఆ 9 రూపాలు వరాహ, మాలోల, యోగానంద, భావన, కారంజ, ఛత్రవద, భార్గవ, జ్వాల, పావన నరసింహస్వామి. ఈ ఆలయానికి నిధి, నగరి అనే 2 పేర్లు కూడా ఉన్నట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. అహోబిల క్షేత్రమును దర్శించుకొనుటకు సరైన మాసము నవంబర్ టు ఫిబ్రవరి.
పావన నరసింహస్వామి గుడికి ఆనుకొని ఉన్న ఈ మార్గము ద్వారానే జ్వాల నరసింహస్వామి వారి సన్నిధికి చేరుకోవచ్చు. అహోబిల క్షేత్రం గరుడాద్రి, వేదాద్రి పర్వతాల మధ్యన ఉంటుంది. స్వామివారి ఉగ్రరూపంతో జ్వాల నరసింహుడిగా మొదటి అవతారం ఎత్తి 9 రూపాలలో శాంతించుటకు కిందకి రావడం జరిగింది. సముద్ర మట్టానికి 6000 అడుగుల ఎత్తులో ఈ అహోబిల క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో ఉన్న రాళ్ల మధ్య నుండి ప్రవహించేటటువంటి గంగమ్మని భవనాసి అని పిలుస్తారు. అహోబిల క్షేత్రము మొదట పావన నరసింహస్వామితో ప్రారంభించి చివర్లో పైన జ్వాల నరసింహస్వామిని దర్శించుకొనుటకు సుమారు 3 గంటల సమయం పడుతుంది. ఈ క్షేత్రములో డోలీ సౌకర్యం కూడా కలదు. డోలీ సౌకర్యము జ్వాల నరసింహస్వామి వారి సన్నిధి వరకే అందుబాటులో ఉంది. జ్వాల నుండి ఉగ్రస్తంభానికి పూర్తిగా ట్రెక్కింగ్ ద్వారానే వెళ్ళాలి.